ఒక చెల్లయితే కామెంట్ జేసింది. కామెంట్ చేస్తానే ఉంది. "అక్క అందరికి అన్నీ చూపిస్తున్నావు గానీ, మాకైతే అది చూపిస్తలేవు వెజ్ మంచూరియా" అన్నది. సరే చూపిస్తా అని చెప్పిన. అయితే కార్న్‌ఫ్లవర్ అది క్యాబేజీ, ఉల్లిపాయె, ఆలుగడ్డ, క్యారటు అయితే సన్నంగా కట్ జేసుకోవాలి. చాలా సన్నంగా కట్ జేసుకోవాలి. ఎంత సన్నంగా కట్ జేసుకుంటే అంత బాగుంటది. మనం దొడ్డు కట్ జేసినామనుకో పీసులు పీసులు కనబడుతుంటది. సన్నంగా కట్ జేసుకోవాలి. సన్నంగా కట్ జేసుకున్నాక కలుపుకోవాలి మంచిగా. అవన్నీ కలిపినంక సాల్ట్ ఏసుకోవాలి ముందు. సాల్ట్ ఏసుకొని కొంచెం కలుపుకొని నిదానంగా కలుపుకొని పెట్టుకుంటే వాటర్ వస్తది అందులో. వాటర్ వచ్చినంక మంచిగా అయినంక ఏమైంది ధనియాల పొడి, తర్వాత కారము, తర్వాత ఉప్పు, ఉప్పు ఏసుకున్నాక మళ్ళా కలుపుకోవాలి. మళ్ళా కలుపుకున్నాక అల్లం ఎల్లిగడ్డ ఏసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ ఏసుకొని కలిపినంక కార్న్‌ఫ్లవర్ ఎంత 100 గ్రాముల కార్న్‌ఫ్లవర్ ఎయ్యాలి. 100 గ్రాముల ఆహ్, మైదా ఎయ్యాలి. అది ఇది ఏస్తే మంచిగా కలుస్తది మళ్ళా. ఒకవేళ కావాలంటే ఎక్కువేసుకోవచ్చు కొంచెము. వద్దనుకుంటే తక్కువేసుకోవచ్చు. ఆడికి ఆడికి సరిపోతది. అది ఏసుకున్న తర్వాత ఏం చేయాలంటే మొత్తం మంచిగా ఇట్లా కలుపుకోవాలి. నేనైతే కొంచెమే ఏసిన, తక్కువనే ఏసిన. మీరైతే కొంచెం ఎక్కువనే ఏసుకోండి. ఎందుకంటే సాఫ్ట్‌గొస్తాయి. సాఫ్ట్‌గాని ఇట్లా మెత్తగా అనిపిస్తుంటుంది. మీకు బయట తింటే ఎట్లుంటదో అట్లుంటది. బయట తినే టేస్ట్ వస్తది గానీ, కాకపోతే టేస్టింగ్ సాల్ట్ ఎయం కాబట్టి అంత టేస్ట్ రాదు. ఎప్పుడన్నా ఒకసారి ఏసుకుందాంలే అనుకుంటే ఏసుకోవచ్చు. లేకపోతే అట్లా ఏసుకోవద్దు. మంచిగా అయినాయి గదా! నూనె కాసుకున్న అగో ఉల్లెల్లి గట్టి ఏస్తున్నా చూడు. అవయినంక మంచిగా కాగుతాయి. కలర్ ఎయకపోతేనేమో తెల్లగొచ్చినాయి. కలర్ ఏసినయేమో రెడ్‌గొచ్చినాయి. అవి కొన్ని ఇవి కొన్ని తీసి పైన పక్కకెట్టేసిన. పక్కకెట్టిన తర్వాత మంచిగా కనబడుతున్నాయి అవి. ఇవి కలర్ తక్కువుంది. తక్కువున్నా గానీ సరేలే కలర్‌కేముంది మనకు నోటికి రుచి కొట్టాలి కదా! అని చెప్పి నేను చేసిన. తర్వాత ఇక్కడ బ్యాండ్ పెట్టుకొని ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, కొత్తిమీరు, కరివేపాకు ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత కొంచెం ఏగనియాలి. ఏగినంక అల్లం ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డ ఏగినంక కొంచెం మళ్ళా సాల్ట్ ఏసుకోవాలి కొంచెం. ధనియాల పొడేసుకోవాలి. ధనియాల పొడి, ఉప్పు ఏసుకున్న తర్వాత కొంచెం కారం ఏసుకోవాలి. కొంచెం కారం ఏసుకొని మనము ఇవి ఏంది సోయా సాస్ ఏసుకోవాలి. చిల్లీ సాస్ ఏసుకోవాలి మళ్ళా. టమాటా సాస్ ఎయ్యాలి. టమాటా సాస్ ఏసుకున్న తర్వాత టమాటా సాస్ ఏసుకోవాలి. ఆ సాసులన్నీ నేనే తయారు చేసిన. సోయా గ్రీన్ చిల్లీ సాస్ టమాటా సాస్ అవన్నీ ఏసుకున్న తర్వాత కొంచెం కార్న్‌ఫ్లవర్‌లో నీళ్ళు పోసుకొని అందులో ఏసుకోవాలి. ఏసుకుంటే తిక్కుగుంటది. ఎనగారేసిన తర్వాత కలుపుకోవాలి మళ్ళా. ఒక చెంచాతోని ఇట్లా ఇట్లా కలిపితే అంతా కలుస్తది. కలిసిన తర్వాత మనకి ఇవి ఉంటాయి కదా! అవి ఏసుకోవాలి. ఏసుకున్నాక మంచిగా ఉడుకుతాయి కొంచెం. కొద్దిసేపు ఉడికి దగ్గరకొస్తాయి అవి. దగ్గరకొచ్చిన తర్వాత అప్పుడు మనము ఒక దాంట్లోకి తీసుకొని బౌల్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఆ రుచి అలాగనే